కానీ సినిమా వాళ్ళని అడుగుతున్నాం. అన్నపూర్ణ స్టూడియో, పద్మాల స్టూడియో, ఈ స్టూడియోలకి 100,000 ఎకరాల భూమి రామానాయుడు స్టూడియో ఇచ్చింది. దేనికి? వాట్ పర్పస్? రామోజీ ఫిలిం స్టూడియో 2,500 ఎకరాలు. ఇలాంటి స్టూడియోలు ప్రొడ్యూసర్లకి, సినిమా వాళ్ళకి, అప్పర్ కాస్ట్కి ఇచ్చారు. ఏ అణగారిన కులాలకి ఫిలిం ఇండస్ట్రీలో భూములు ఇవ్వలే. ఈ భూములు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి గవర్నమెంట్ కేసీఆర్ రామోజీరావుకి అనేక రకాలుగా దోచిపెట్టారు ఈ భూముల్ని. ఈ భూములు ఇచ్చినప్పుడు మీరు ఆ పట్టాలు చదవండి. దీన్ని కమర్షియలైజ్ చేయకూడదు, దీని మీద యాజమాన్య హక్కులు ఉండవు, ఇవి రెంట్లకి ఇవ్వకూడదు అని అనేక ఒక 7-8 కండిషన్స్ తోటి ఆ పట్టా ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని వ్యాపారంగా మార్చారు, దాన్ని లీజుకి ఇస్తున్నారు, అవి రెంట్స్కి ఇస్తున్నారు, షాపింగ్ మాల్స్ కట్టారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఛాంబర్స్కి ఇప్పుడు ఉన్నటువంటి దిల్ లేని దిల్ రాజు ఉన్నాడు కదా, దిల్ లేని దిల్ రాజు వెంకటరామిరెడ్డి, అతను సైలెంట్గా దానికి పెట్టారు కదా, అతను సమాధానం చెప్పాలి దీనికి. అప్పర్ కాస్ట్ కంట్రోల్ ఫిలిం వాళ్ళ దగ్గర చిరంజీవి యాజ్ ఎ పర్సన్, వెరీ గుడ్ పర్సన్, యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ ఫిలిం రిప్రజెంటేటివ్ పచ్చి దొంగలకు నాయకత్వం ఇస్తున్నాడు చిరంజీవి. ఎందుకు? నీ ఫిలిం ఇండస్ట్రీలో ల్యాండ్ ఎక్కడున్నది? అది కమర్షియలైజ్ అవుతుందా? గవర్నమెంట్ ఇచ్చింది. మీరు ఏమైనా ట్యాక్స్లు పర్ఫెక్ట్గా కడుతున్నారా? ఒక్కొక్క ఫిలిం బయటికి రాగానే 100,000 కోట్లు ఎందుకు దొరుకుతున్నాయి మీ కొంపల్లో? ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మీకు ఇచ్చినటువంటి బంజారా హిల్స్లో 100 ఎకరాల భూమి మీరు కమర్షియల్ చేయకుండా, కమర్షియల్ చేయొద్దని గవర్నమెంట్ రెంట్కి ఇవ్వద్దు, లీజుకి ఇవ్వద్దు, దాని మీద ₹1 కమర్షియలైజ్ చేయొద్దు, అది సామాజిక సేవ కోసం ఇచ్చింది ల్యాండ్. ఆ ల్యాండ్ మీద మీరు చేస్తున్న పని ఏంటి? దందా అంటే కల్చర్ని వాడతారు. మీరు చూడండి, కెమెరా కానీ, స్టోరీస్ కానీ, సినిమా ట్యూన్స్ కానీ, ఇవన్నీ హాలీవుడ్ నుంచి కాపీ కొడుతున్నారు. మీకు మణిరత్నం గొప్ప డైరెక్టర్గా కనిపిస్తాడు. మణిరత్నం వాడుతున్న ప్రతి సీన్ అది హాలీవుడ్ నుంచి కాపీ కొడుతున్నాడు. హాలీవుడ్ ఫిలిమ్స్ నుంచి కాపీ కొట్టి భారతదేశంలో గొప్ప గొప్ప దర్శకులుగా పేరుగాంచుతున్నారు. హాలీవుడ్ వాడు వీళ్ళని వదిలేసిండు. బిచ్చగాళ్ళు కుక్కలరా, వీళ్ళు మా స్టోరీలను కాపీ కొడుతారు. వాడు సీరియస్గా తీసుకోలే మనలాగా, వాడు వదిలేసిండు. వాడు వదిలేసే టైప్ కదా, వాడి బచ్చగాళ్ళని వదిలేసే టైప్. హాలీవుడ్ ఫిలిమ్స్ నుంచి మీరు ఎందుకు స్టోరీ కాపీ కొడుతున్నారు? మీకు ఎవడిచ్చిండు ఆ రైటు? నైతికంగా అంటున్నా, మీకు చట్టం లేకపోవచ్చు, నైతికంగా నేను అడుగుతున్నాను సార్, నైతిక ధర్మంతో అడుగుతున్నా. మీరు అట్లా కాపీ కొట్టొచ్చా? అది కూడా కాపీయే కదా. కాపీ కదా, అది కాపీ కదా, మోరల్ కాపీ కదా. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్తున్నాడు? నేను ఫలానా ఫిలిం నుంచి ఫలానా సీన్ కాపీ కొడుతున్నా అని చెప్తున్నాడు రామ్ గోపాల్ వర్మ ఓపెన్గా. దానికి రామ్ గోపాల్ వర్మని నేను అభినందిస్తున్నా. కానీ ఇంకా 50% చెప్పాలి ఆయన. దళపతి సినిమా ఆల్ ఓవర్ ఇండియా కాదు, వరల్డ్లో క్లిక్ అయింది. దళపతిలో సీన్ బై సీన్ హాలీవుడ్ గాడ్ ఫాదర్ సినిమా నుంచి కాపీ కొట్టాడు మణిరత్నం. ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీని కాల్చడానికి వస్తారు, అతన్ని బ్యాక్ నుంచి ఇంకోటి కాల్చడానికి వస్తాడు. ఈ సీన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు మీరు? హాలీవుడ్ నుంచి మీరు కాపీలు కొడతారు. అది పైరసీ కాదు. బొమ్మని, సినిమాని డెమోక్రటైజ్ చేయాలనుకుంటే బట్ వేలో తప్పు జరిగింది. అయి బొమ్మ ఇది తప్పు కాదు. హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ గత 50-60 ఏళ్లుగా వరల్డ్లో లక్షల కోట్లు వసూలు చేసే ప్రపంచాన్ని కుదిపేస్తుంది హాలీవుడ్ ఫిలిం. ఎందుకో తెలుసా? హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 40% షేర్, 40% కెమెరా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఆల్ 24 క్రాఫ్ట్స్లో బ్లాక్స్ని ఇన్వాల్వ్ చేసిండ్రు. నల్లవాళ్ళ భాగస్వామ్యంతో హాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నల్లవాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఒక్కడికి భాగస్వామ్యం ఇచ్చారా?